నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. నగర ప్రముఖులు ఎండను సైతం లెక్క చేయకుండా కుటుంబాలతో ఓటు వేశారు. రాజమండ్రి అర్బన్లో ఆదిరెడ్డి గెలుపు ఖాయం. చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి ఆశాభావం. పదవ తరగతి పరీక్షల ఫలితాలలో 100% ఉత్తీర్ణతతో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల అసాధారణ ప్రతిభ. సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నంబర్ 8 రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆయా పోలింగ్ కేంద్రాలలో నమోదైన ఫైనల్ పోలింగ్ శాతం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. నగర ప్రముఖులు ఓటును వినియోగం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఓటు హక్కులు స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. అర్బన్ పరిధిలో ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఓటర్లకు వాటర్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం గమనార్హమని 6వ వార్డులో వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జ్ బురిడి త్రిమూర్తులు, బీసీ ప్రముఖ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, బీసీ సాధికార సమితి రాష్ట్ర చైర్మన్ కుడుపూడి సత్యబాబు, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు ఆడప శ్రీహరి, వైఎస్ఆర్సీపీ 25వ ప్రెసిడెంట్ బీజేపీ నాయకులు కురుగంటి సతీష్, నగర వైఎస్ఆర్సీపీ నాయకులు కాంతారాం పాటిల్, డాక్టర్ బల్లా శ్రీనివాస్ వీరి ఓటు వినియోగించుకుని మాట్లాడారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయా ఈవీఎంలని ఎన్నికల సాధారణ పరిశీలకులు కె బాల సుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ కరోజ్ సమక్షంలో రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు రక్షణలో స్ట్రాంగ్ రూమ్లో పెట్టి సీల్ వేయడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం యూనిట్స్ భద్రపరిచిన గదులకు సీల్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలింగ్ రోజున పోలైన ఓట్లను అనుసరించి ఈవీఎం ఫారం 17A రిజిస్టర్ PO డైరీ 17C అనుసరించి స్క్రూటినీ ప్రక్రియ నిర్వహించారు. ఈ మేరకు రికార్డుల నిర్వహణ, ఈవీఎం యూనిట్స్లో పోలైన ఓట్ల సంఖ్య టాలీ అవడం పట్ల పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత నియోజకవర్గాల పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమక్షంలోనే సీల్ వేయడం జరిగింది. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గెలుపు ఖాయమని చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో 13, 14, 15 వార్డులు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని టపాసులు, మందుగుండు సామాన్లు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి డ్యాన్సులతో ఆనందాలను పంచుకున్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ కృషి, చంద్రబాబు నాయుడు దూరపు ఆలోచన కలగలిపి గెలుపు ఖాయమని, విజయ సంబరాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు. సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఈ వార్డులో అధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేస్తుందని, వైఎస్ఆర్ పార్టీ ఎవరు నమ్మట్లేదని ఎద్దేవా చేశారు. మాజీ కార్పొరేటర్ కప్పలు వెలుగు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రన్న పాలన కావాలని, పవన్ కళ్యాణ్ కృషి, దేశ భవిష్యత్తు కోసం ఆయన చేసిన ఆలోచన విధానం నేటి భవిష్యత్తులో ఓటర్లు గెలుపు నిర్ణయించారన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లా, ఆపిల్, డాక్టర్ సిరికి, అజయ్ కుమార్, ఈతలపాటి కృష్ణ, రవి, అనకాపల్లి, డాన్ సూరి, తోలెటి రాంప్రసాద్, కరణం లక్ష్మి, భాష తదితరులు పాల్గొన్నారు.
మూర్తి గారి నాయకత్వం రాజమండ్రి సిటీ ప్రజలందరికీ కూడా చాలా మంది అందరికి ప్రతి ఒక్కరికి పేరున కూడా మేమందరికీ కూడా ఎందువల్లంటే ఏ బూత్ లో చూసి కమలం ఎవరు చాలా అసలు మేము ఈ భరత్రామ్కి డిపాజిట్లు రాకుండా చేయాలని ఎప్పుడైతే పిలిపించామో రాజమండ్రి సిటీ ఓటర్లందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు నిజంగా ఆయన తక్కువ టైంలో మా కూటమి సపోర్ట్ చేసినా సరే చాలా అద్భుతంగా నిజంగా ఆయన అది కానీ ఇందులో కానీ అందరూ కూడా నిజంగా వారు వన్ సైడ్ చేసినందుకు మీ అందరికీ కూడా మనసు కంగారు వరకండి అది మొత్తం కూడా ఉంది. శ్రీ చంద్రబాబు అలాగే కీలకమైన చాలా బాగుంటారు. అదే విధంగా మా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీపావళి ఎలా చేసుకుంటామో ఆ విధంగా, ఎందుకంటే నరకాసురుడు మనకి అగన్న సైకో అక్కడ పెద్ద సైకో భరత్ పోయినందుకు నిజంగా చాలా
12-13 వార్డుల్లో 13-14 వార్డుల్లో అలాగే 12 వార్డులో ఈ రోజున వాటర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చాలా జనంతో మొత్తం ఒక రికార్డు సృష్టించారు ఇక్కడ. దీనికి కారణం వీళ్ళందరూ అన్సూర్ సత్యనారాయణ గారి టీం ఏంటి, అలాగే బీజేపీ ఏంటి, వీళ్ళందరూ కలిపి ఈ రోజు విజయవాడ వార్డు 12వ వార్డు అలాగే 14వ వార్డు ఇన్ఛార్జీలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే నా సపోర్టర్స్ వార్డులు ఇన్ఛార్జీలు కానీ, మా పెద్దలు అన్సూర్ సత్యనారాయణ కానీ, మూర్తి గారు కానీ, మన రవి కానీ, మన మన వెలుగు కుమార్ గారు కానీ అందరూ కలిసి అందరి కష్టం ఇది ప్రజా తీర్పు. ఇది చాలా గట్టిగా సమాధానం ఇచ్చాం. అందరూ కష్టపడి ఏపీలో జరిగినటువంటి ఈ ఎలక్షన్ కి నిన్నటి వరకు ఎంతో మంది 175 అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎక్కడున్నారని నేను అడుగుతున్నాను. కూటమికి 175 వేసి నిదర్శనంగా ఈ రోజు 13-14 వార్డులే కాకోకుండా ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి కూటమికి ఓటేసి ఈ జనం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మరి మా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి, అంతేకాకుండా అక్కడ కూటమి గెలవడానికి ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. మాకు ఈ 13-14 వార్డులని ప్రతిరోజు వాచ్ చేసినటువంటి అబ్దుల్లా గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఆదిలాడి వాసి గారు గెలవాలని ఒక భరోసా వారు అబ్దుల్లా గారి మీద పెట్టారు. వాసి గారిని గెలిచడానికి వారు బృందాన్ని పెట్టి ఇప్పుడు పోలేవలేనంత విధంగా ఈ రోజు పోలేందంటే కేవలం మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని నేను తెలియపరుస్తున్నాను. ప్రజల రెడ్డి మీద మన భారం మోపిన జగన్మోహన్ రెడ్డిని జరుగు జగన్ ఖాళీ చేయి కూర్చి జన సైన్యంతో మేము ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా సోమవారం నాడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ న్యూఢిల్లీ విడుదల చేసిన 10వ తరగతి పరీక్షల ఫలితాలలో రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు 100% ఫస్ట్ క్లాసులతో ఉత్తీర్ణత సాధించారని రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఎం సుమిత్రాదేవి 500 మార్కులకు గాను 480 మార్కులతో రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ టాపర్గా నిలిచిందని స్కూల్ ప్రిన్సిపల్ టీవీడీ చంద్రశేఖర్ అన్నారు. రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ తేతలి స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ మొదటి బ్యాచ్ విద్యార్థులతోనే సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలలో 100% ఫస్ట్ క్లాసులతో విద్యార్థులు పాస్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్ తేతలి స్వరూప్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ టీబీడీ చంద్రశేఖర్ మంచి ఫలితాలను ఇచ్చిన విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించారు. Later, continue the clause. Okay.
Today, we are here to celebrate our grand success of the 10th grade. And I welcome you. Without further ado, I would like to call upon our principal, sir, to initiate the ceremony. In June 2019, like we dreamt, after 5 years, the batch is going to step out with the flying colors. The day has come to celebrate. Moreover, we the teachers and the management, we need to thank first of all to our management giving such a great opportunity to me to work here as a principal as well as the other teaching staff or team to bring this success to this school. So first of all, I would like to thank our chairman sir, director sir and director ma'am to giving this opportunity to prove ourselves as a team, and we made this today. Really, it's a memorable day. See, for every parent, like in Telugu there is a poem, like a child born, then the father doesn't feel happy. When he gets success, finally the child gets success, then the parents will feel happiness. So this is the time now. Really we are feeling that. The first batch students has brought laurels to the school. This occasion, really one of my memorable occasion today. So I congratulate my beloved students and parents. Really your hard work and your support to bring this great achievement today. It's really a memorable one and great achievement. Thank the whole. And I request our chairman sir. She's also won ISSO medal. I request our chairman sir to give her the medal to her. Everybody do a big round of applause. The next, Science 94 out of 100, and she is the second best with 93%. Next, Miss C.H. Nagalakshmi. Next, followed by Sandhya. Thank you. We are happy to felicitate her, though she is not from our school, like she is one of the students. She may bring laurel. I would like to share this moment. 5 years ago, we started working on this. So many have suggested us to start grade 10, grade 9 early. So at that 7, 8, 9, 10 step, now it's a +1. Really, that growth, whenever it's not the money, it gives satisfaction. It is the students' result, the way how they have put forward their efforts, and when they come up with the flying colors, as a teachers, like giving a support from all the factors behind us. And finally, we have proved, we as a team, like students and teachers. ఎందుకంటే మన 10th క్లాస్ చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం అనేది పెద్ద విషయం కాదు. మరి దీనికి కారకులైనటువంటి ముందు ముఖ్యంగా పేరెంట్స్. ఫస్ట్ పేరెంట్స్ ఎఫర్ట్స్ పెడితేనే పిల్లలు విద్యలో అభివృద్ధి చెందగలుగుతారు. అలాగే మన ప్రిన్సిపల్ గారు చంద్రశేఖర్ గారు, మరి ఆయన విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా ఉంటూ మనకి ప్రిన్సిపల్గా వచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా
స్కూలు ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనే విషయం మీద 24 hours వర్క్ చేసి స్కూల్ ఈవేళ ఈ స్థితికి తీసుకురావడానికి ఆయన కారకులయ్యారు. మరి మన అందరి తరఫున ఆయన ఒకసారి అలాగే మరి స్టాఫ్ సరిగా చెప్పకపోయినా, స్టాఫ్ సరిగా లేకపోయినా ఆ సంస్థ అభివృద్ధి చెందదు. మనం చూస్తున్నాం చాలా గవర్నమెంట్ స్కూల్స్లో వాటిలో స్టాఫ్ బాగా చెప్తేనే ఎక్కడైనా కూడా వాళ్ళకి మంచి ర్యాంకులు రావడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ జాయిన్ అయిన స్టాఫ్ కూడా ఎంతో ఎఫర్ట్స్ పే చేసి వాళ్ళు ఎంతో స్టూడెంట్స్ బాగా తీర్చిదిద్దుతున్నారు. నేను బయట చాలా చోట్ల చాలామంది పేరెంట్స్ చెప్పారు ఏంటంటే, మా పిల్లలు అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న మా బంధువులతోటి ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ చదివే పిల్లలు కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడితే వాళ్ళ చాలా ఆశ్చర్యపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మన ఏ స్కూల్లో చదువుతున్నారండి, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ చదువుతానే ఇంత ఫ్లూయెన్సీగా సమానంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని చెప్పంటే అది స్కూల్కి గర్వకారణంగానే మేము భావించాం. ఎందుకంటే ఇక్కడ పిల్లలందరూ కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా అందరూ కూడా ఇంగ్లీషే ఫ్లూయెన్సీగా మాట్లాడుతున్నారు. స్టాఫ్లు కూడా కంపల్సరీగా పిల్లలతో ఇంగ్లీషే మాట్లాడటం జరుగుతుంది. మరి అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి అందరూ కూడా రీసెంట్గా వైస్ ప్రిన్సిపల్ మేడం వచ్చారు. ఆ మేడం కూడా చాలా యాక్టివ్గా అటు పిల్లలతోటి ఇటు స్టాఫ్తో కూడా బాగా మిగిలి మరి బాగా స్కూల్ డెవలప్మెంట్కి అన్ని రకాలుగా మేడం కూడా ట్రై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం రాజస్థాన్ కోట కెరియర్ పాయింట్ తోటి టైఅప్ అవడం జరిగింది. అంటే ఇక్కడ మీకు పిల్లల్ని తయారు చేయలేదా మీరు అని అనుకోవచ్చు మీరు, కానీ పిల్లల ఇంజనీరింగ్ డాక్టర్ చదవటం మా ఏం కాదు. ఎందుకంటే ఇంజనీరింగ్ డాక్టర్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా అవుతున్నారు. ఇంజనీరింగ్ డాక్టర్ అయిన తర్వాత వాళ్ళు ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలన్నది మా టార్గెట్. అందుకని మన స్కూల్లో పిల్లలకి హార్స్ రైడింగ్, స్కేటింగ్, రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, బాక్సింగ్ అన్నీ కూడా స్కూల్లో నేర్పుతున్నాం. ఎందుకంటే ఆల్రౌండర్ కావాలని. కొన్ని కార్పొరేట్ స్కూల్లో ఉన్నాయి, వాళ్ళు బట్టి పెడతాం, చూడకుండా రైన్ చేయడం, ర్యాంకులు తెప్పించేయడం, ఆ తర్వాత ఎక్కడో చోట సీట్ వస్తుంది. కానీ ఆ తర్వాత వాడు ఇంటికి వచ్చిన తర్వాత 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు కొనుక్కురావాలంటే చిల్డ్రన్స్ కావాలో ఏ రకంగా కొనాలో కూడా తెలియని పరిస్థితుల్లో స్టూడెంట్స్ ఉన్నారు. అలా కాకుండా ఇక్కడ చదివిన ఏ స్టూడెంట్ అయినా సరే రేపు ఐఏఎస్కి వెళ్ళినా, ఐపీఎస్కి వెళ్ళినా ఆల్రౌండర్గా ఉండాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పటి వరకు అంటే 10th క్లాస్ వరకే. ఇంటర్మీడియట్ నుంచి కంపల్సరీగా మరి ఐఐటీలోను, నీట్లోను సీట్స్ తెచ్చుకోవాలంటే దానికి తగినటువంటి ప్రోత్సాహం స్టూడెంట్కి ఇవ్వాలి. అందు గురించే మా స్టాఫ్ మ్యాక్సిమం +1 సంబంధించి రాజస్థాన్ కోట నుంచే వచ్చారు. వాళ్ళే అక్కడ సెలక్షన్ చేసి మనకి స్టాఫ్ని పంపించారు. అలాగే అక్కడి నుంచే కోచింగ్ ఏ రకంగా ఇవ్వాలి, అలాగే సిలబస్ అన్నీ కూడా అక్కడి నుంచే మన ప్రిన్సిపాల్ గారితో వీడియో కాల్స్ ద్వారా వాళ్ళు మాట్లాడి ఈ రకంగా డైరెక్షన్ ఇవ్వాలండి, ఈ రకంగా చేయండి అని చెప్పి ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి 10th క్లాసులో 100% మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. నేను కోరుకునేది ఏంటంటే ఇంటర్మీడియట్లో కూడా 100% ఐఐటీలోను, నీటిలోను కూడా ర్యాంకులు సంపాదించాలని చెప్పి నేను అందరికీ అంటే ఆ రకంగానే అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రేపు ఐఐటి నీటిలోను చదివిన తర్వాత మీరు ఐపీఎస్, ఐఏఎస్కి వెళ్తే ఏ స్కూల్ అంటే ఫస్ట్ రాజమైత్రి స్కూల్ అని చెప్తారు. ఎందుకంటే ఇంజనీరింగ్, మెడిసిన్ ఎక్కడ చదివారు అన్నది ఇంపార్టెంట్ కదా. రేపు ఐఏఎస్, ఐపీఎస్కి వెళ్తే ఫస్ట్ అడిగేది ఏంటంటే ఏ స్కూల్లో చదువుకున్నారని అడుగుతారు. సో డెఫినెట్గా మన రాజమహేంద్రి స్కూల్లో చదివిన పిల్లలు మరి ఆ క్యాడర్లో అంటే ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లో ఉన్నారంటే మాకు కూడా ఆనందం. ఆ రకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే
పిల్లలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పేరెంట్స్ అందరూ కూడా మధ్యాహ్నం ఇక్కడే ఉంటాను 3 to 5 ఇక్కడ ఉంటా. మీకు మాకు సబ్జెక్టులు ఈ రకంగా కావాలండి, లేకపోతే మాకు ఈ బుక్స్ కావాలి, లేకపోతే మాకు స్టాఫ్ ఇంకా మంచి స్టాఫ్ కావాలి, ఇలా మీరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే చెప్పినట్లయితే దానికి తగినట్టుగా మరి అందరినీ కూడా స్టాఫ్ను అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మార్చేద్దాం కంప్లీట్గా. డిజిటల్ లైబ్రరీ కాబట్టి కంప్యూటర్ ల్యాబ్, అలాగే మ్యాథ్స్ ల్యాబ్, ఫిజిక్స్, బయాలజీ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ ఇవన్నీ కూడా మోడల్ ల్యాబ్లో అన్నీ కూడా తయారు చేసి పైన ఇంకో ఫ్లోర్ వేస్తుంది, 4th ఫ్లోర్ పైన. ఆ ఫ్లోర్ కూడా కంప్లీట్గా జస్ట్ జూన్ 1st వీక్లో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోతే ల్యాబ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్గా పెట్టి స్టడీస్లో ఎవరికి కూడా మరి ఇబ్బంది లేని విధంగా ఇక్కడ పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ కూడా ఒకళ్ళు ఇద్దరు దూరం ఉంటే 10 మంది పిల్లలు ఉండేవారు. వాడు చదువుకున్నా, వాడు వ్యవసాయం చేసినా, వాడు ఎడిపోయినా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు అందరికీ ఉన్నది ఒక పిల్లలు, 2 పిల్లలు ఉంటున్నారు. కంపల్సరీగా వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా పిల్లల మీదే పెడుతున్నారు. వాళ్ళు కష్టపడి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పిల్లలు మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ అలా వేరే దేశాలకు వెళ్ళాలి, లేకపోతే ఐపీఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలని కోరికతోటి పిల్లలు చదువుతున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రుల ఆశయాలు తగ్గట్టుగానే పిల్లలను తీర్చిదిద్ది వాళ్ళని కూడా ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళడానికి మా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి దానికి పేరెంట్స్, అలాగే స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ కూడా పూర్తి సహకారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఎవరైతే ర్యాంకులు సంపాదించారో వాళ్ళందరికీ కూడా చదివించడం మీరు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. నగర ప్రముఖులు ఎండను సైతం లెక్క చేయకుండా కుటుంబాలతో ఓటు వేశారు. రాజమండ్రి అర్బన్లో ఆదిరెడ్డి గెలుపు ఖాయం. చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి ఆశాభావం. తరగతి పరీక్షల ఫలితాలలో 100% ఉత్తీర్ణతతో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల అసాధారణ ప్రతిభ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.